డైరెక్టర్ అని పేరున్న శంకరం సార్కు ఈ మధ్యకాలంలో రోజులు కలిసొత్తలేవనే చెప్పాలి. ఎందుకంటే పాపం దెబ్బ మీద దెబ్బ పడతానే ఉన్నది. గా దెబ్బలే దగ్గక తలకాయ బొప్పి గడుతుందిరా నాయన అంటే మళ్ళొక దెబ్బ. పాపం శంకరం సార్కు ఈడీ పెద్దసార్లు ఇచ్చిన షాక్కు దిమ్మ తిరగకుండానే బొమ్మ గడబడుతున్నదట. మరి గంతగానం సార్కు వచ్చిన తిప్పలేందో అడుగుదాం పాండ్రి. ఇక దర్శక దిగ్గజం తోపు తూము కత్తి అయినటువంటి శంకరం సారు తమిళ డైరెక్టర్కు పెద్ద సిక్కి ఆచిపడ్డదుల్లా. పాపమైన పరిస్థితే మంచిగా లేనట్టున్నది. కాలం కలిసి వస్తలేదు. ఏ పని ముందరేసుకున్నా కూడా బొక్క బొర్లా పడుతుంది. మొన్నట్లా చూసుకుంటే గేమ్ చేంజర్ అయితేనేమి, అంతకుముందు భారతీయుడు 2 అయితేనేమి, 2 డిజాస్టర్లుగా మిగిలిపోయి భారీ నష్టాలనే తెచ్చిన ఈ 2 సినిమాలనే టాక్ అయితే బాగానే ఉన్నది. అయితే ఇప్పుడు ఈయనకు మళ్ళొక తలనొప్పి మోపైంది. ఇక ఈయనకున్నటువంటి 10 కోట్ల ఆస్తులను జప్తు చేసిళ్ళు పెద్దలు. మరి ఎందుకయ్యా ఈ డైరెక్టర్ శంకరం ఈ ఉన్నట్టుండి ఆస్తులను జప్తు చేసిల్లనంటే మనీ లాండరింగ్ చట్టం కింద ఈ నెల 17వ తేదీన ఆయన ఆస్తులను జప్తు చేస్తున్నట్టుగా ఈడీ ఒక ప్రకటన చేసింది. అయితే ఒక సినిమాకు సంబంధించిన కాపీ రైటు ఉల్లంఘనకు అంటే ఎవల్దో స్టోరీని ఈయన దొంగతనంగా కాపీ కొట్టిండనే కేసులల్లా ఈయనకున్నటువంటి ఆస్తులను అటాచ్ చేసుకుంటా ఈడీ అధికారులు అయితే సమన్లను జారీ చేసిళ్ళు. అయితే మరి ఏం సినిమాకు కాపీ సంబంధించిందయ్యా ఆ వార్త పురాగా చెప్పు అనంటే సూపర్ స్టార్ రజనీకాంతం సార్ యాక్టింగ్ చేసినటువంటి బ్లాక్ బస్టర్ సినిమా ఉన్నది కదా రోబో. ఇక శంకరం సార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా సైంటిఫిక్ యాక్షన్ చిత్రంగా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసి రికార్డులను కొల్లగొట్టిందయ్యా. ఇంట్లో హీరోయిన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పేదే ఉన్నది, ఐశ్వర్య రాయ్. అయితే తమిళంలో ఎందిరిన్ అనే పేరుతోని ఈ సినిమాను శంకర్ సారు తెర మీదకి అయితే తీసుకొచ్చిండు. అయితే రోబో సినిమాకు శంకర్ తన కథ జిగుబాను కాపీ కొట్టి తెరకెక్కించిండు అనుకుంటా ఆరూర్ తమిళనాథన్ అనేటైన 2011లో పిటిషన్ ను దాఖలు చేసిండు కోర్టులా. ఇక ఈ డైరెక్టర్ శంకర్ కాపీరైట్ ఐటీపీ చట్టాలను ఉల్లంఘన చేసిండని చెప్పి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ లో చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇంకోవైపు ఈ కేసు విషయం మీద ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక నివేదికను కూడా ఇడిచిందయ్యా. అందులో శంకర్ కు వ్యతిరేకంగా సమాధానం అయితే వచ్చింది. కాపీరైట్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 63ని శంకర్ ఉల్లంఘన చేసిండు అనుకుంటా ఈ నివేదిక ఆధారంగా ఈడీకి క్లియర్ కట్ గా వాళ్ళు అప్పీల్ చేసుకున్నటువంటి లెటర్ లో ఉన్నది. దాన్నే ఈడీ స్పష్టం చేసింది. రోబో 2010లో విడుదలై అఖండ విజయం సాధించిన సంగతి మన అందరికి ఎరికైందే. ఈ సినిమా కోసం దగ్గర శంకర్ సారు 11 కోట్ల 50 లక్షలను పారితోషికంగా అందుకున్నాడట. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ యాక్టింగ్ చేసినటువంటి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబడ్డది. ఇండస్ట్రీ రికార్డులలోనే చరిత్రను సృష్టించింది. అయితే ఈ సినిమాతోని శంకర్ కు పాన్ ఇండియా రేంజ్ లో గౌరవం మీద గట్టిగానే వచ్చింది. ఇక తమిళ దర్శకుడు అయినా కూడా దేశం మొత్తం మీద బగ్గా ఫ్యాన్స్ నే సొంతం చేసుకున్నాడు ఈ డైరెక్టర్ శంకరు. ఇక అటువంటి డైరెక్టర్ ఇప్పుడు పీకలోతు కష్టాలలో ఉన్నాడయ్యా. ఇక కొంతకాలం సంది సరైన ఇటు లేక ఆర్థికంగా సిరిగిపోయినారా నాయన అంటే ఇప్పుడు ఆయనకు మళ్ళా కొత్తగా వచ్చినటువంటి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఆయన నెత్తి మీద బండబడ్డట్టే అవుతున్నదట. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ శంకరం వార్త ఇన్న ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఒకప్పుడు శంకరం సార్ తోటి సినిమా తీయాలనంటేనే అదృష్టం ఉండాలి, ఆయన డైరెక్షన్ లో చేయాలంటేనే కిస్మత్ ఉండాలని చెప్పి కితాబులు ఇచ్చిన వాళ్ళు కూడా ఈయన పని బిస్కెట్ అయిందని చెప్పి పక్కకు పోయి పక్కుమని నవ్వుకుంటున్నారంట తమిళ సినీ నిర్మాతలు, సినీ పేర్చకులు. ఇక ఏదేమైనా ఇప్పుడు ఈ డైరెక్టర్ శంకరం సార్ ముచ్చటనైతే తమిళనాట మస్తు పుకార్లు షికార్లు చేసుకుంటా సోషల్ మీడియాను షేక్ అయి చేస్తున్నదయ్యా.